హాయ్! హలో! నమస్తే అండి. ఈ కొన్ని ఐటెమ్స్‌తో మనం మిల్లీ మేకర్స్‌తో పకోడీ చేసుకోవచ్చండి. టేస్టీ పకోడా. సో, దీనికి ముందుగా మిల్లీ మేకర్స్, ఆనియన్స్, శనగపిండి, కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి. సో, మిల్లీ మేకర్లు చూడండి పసుపు, గరం మసాలా పౌడరు, ఉప్పు, కారం అండి. సో, ఈ మిల్లీ మేకర్‌ని నేనేంటంటే వేడి వాటర్‌లో కొంచెం ఉప్పేసి అందులో పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేసి అవి మళ్ళీ నీట్‌గా పిండేసుకొని తీసుకున్నానండి. సో, చాలా ఈజీ అండ్ ఇన్‌స్టంట్ రెసిపీ అండి. దీంట్లో కొంచెం శనగపిండయితే వేస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ ప్రిపేర్ చేశారండి. సో, తను ఇది బావుంటుంది. ఇలా చేయమను సబ్స్క్రైబర్స్‌ని అని చెప్పేసి తను పెట్టారు. సో, అందుకని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి నాకు. సో, అలాంటి వాళ్ళు ఇది కూడా పెట్టు బావుంటుంది. సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి నాకు షేర్ చేస్తున్నారు. సో, ఇలానే ఒక ఫ్రెండ్ అయితే నాకు సపోర్ట్ చేశారండి. సో, తను చెప్పారు. ఇది ఇలా ప్రిపేర్ చేస్తే బావుంటుందని చెప్పేసి. సో, చూసారు కదండీ! ఇదే టైంలో కార్న్ ఫ్లోర్ కూడా కొంచెం వేసుకుంటున్నారు. మిల్లీ మేకర్‌లోనండి ఇంకా వాటర్ ఏం వేయక్కర్లేదండి ఈ పిండి కలిపేటప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదండీ! ఆల్రెడీ నీళ్ళలో వేస్తాం కాబట్టి, ఆ వాటర్‌తోనే సరిపోతుందండి. నేను ఫైనల్లీ తిన్నానండి. చాలా టేస్టీ ఉంది. బయటకు వెళ్ళి అన్‌హెల్తీ ఫుడ్స్ తినే బదులు ఇంట్లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్నాక్ అండి ఇది. చూడండి సాల్ట్ వేసుకుంటున్నాము. ఒక స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ వేసుకొని కూడా కలిపేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీ రెసిపీ చిన్న పిల్లలతో సహా. మా పాప కూడా తిన్నదండి ఇదైతే. ఇంట్లో చేసింది కదండీ! సో, ఇంట్లో ఆయిల్‌తో చేస్తాం కదా! ఇట్స్ ఎ సేఫ్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ అండి. సో, ఈ టైంలో కొంచెం కారం వేస్తున్నాము. చూడండి. సో, చాలా సాఫ్ట్‌గా కలపాలండి చూడండి. తను కలుపుతున్నారు కదా! మరీ టూ హార్డ్‌గా కలిపినట్టయితే మీకు ముక్క విరిగిపోతుందండి. సో, ఈ టైంలో కొంచెం పసుపు వేసుకుంటున్నారు. సోయా బీన్స్ చాలా సోయా బీన్స్ అవ్వచ్చు, సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్, సోయాతో తయారైన ఏ ఐటెమ్ అయినా కూడా చాలా మంచిదండి హెల్త్‌కి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, దీంట్లోనే గరం మసాలా కూడా వేసేసుకుంటున్నామండి. ఇది కూడా హోమ్‌మేడ్ గరం మసాలా అండి ఇది. సో, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఈ 3 కలిపి మనకి వాళ్ళు ఫ్రై చేసేసి మిక్సీ కొట్టేసిన పొడండి ఇది. సో, చూసారు కదా! ఎంత నీట్‌గా మిక్సప్ అయిపోయిందో. సో, ఈ లోపల ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఆయిల్ ఎయకూడదండి. అంటే మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇలా సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకుంటున్నాము. సో, చూసారు కదా! ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్నాము. సో, ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇలా వేసేసుకోవడమేనండి. సో, చాలా టేస్టీ ఉందండి. ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అండి. సో, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చాలా హెల్తీ స్నాక్ అండి. మీరు ఇది ఇలా చేసుకోవచ్చు. అదే కాకుండా మంచూరియా బయట అమ్ముతారు కదండీ! సో, హెల్తీ అండ్ టేస్టీ మంచూరియా కావాలనుకుంటే సో, ఇలా ఫ్రై చేసేసుకొని దాంతో మంచూరియా కూడా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ది బెస్ట్ రెసిపీ ఎవర్ అండి. ఈజీగా ఇది చేయడానికైతే మాకు జస్ట్ ఒక 5 మినిట్స్ పట్టిందండి. ఏముంది వాటర్‌లో వేసేసాము, తీసేసాము, ఇవన్నీ మిక్స్ కొట్టేసాము. నీట్‌గా మిక్స్ చేసేసిన తర్వాత హ్యాపీగా అందులోని ఆహ్, ఉప్పు మళ్ళీ మసాలా పౌడర్స్ వేసుకొని కలిపేసుకున్నామండి. అంతే. సో, చాలా బావుందండి. చాలా టేస్టీగా అయితే ఉంది. సో, ఇదంతా చేసుకొని ఫైనల్‌గా ఇందులో కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. చాలా బావుంటుంది. మీరు మనీ ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి. మనకి స్నాక్స్ కావాలి అనుకుంటే మీరు ఇలా మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటెమ్స్‌తో ఇలా చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. సో, మన ఛానల్‌లో ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే చాలానే పోస్ట్ చేశానండి ఇదివరకు. అండ్ ఇప్పుడు కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అడిగారు కదా! సో, అందుకని ఈవినింగ్ స్నాక్స్ వీడియో అండి ఇది. సో, చూడండి ఎంత కాస్ట్ పడుతుందండి. జస్ట్ ఈ మిల్లీ మేకర్లు రూ. 10 ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుందండి. రూ. 10 మిల్లీ మేకర్స్ ఇంట్లో ఉండే ఉప్పు, కారమే. ఇదే మీరు బయటకు వెళ్ళి ఇలా పకోడా లాంటివి తినాలంటే ఇంత హెల్తీ స్నాక్ దొరకదు. అదే కాకుండా ఇది మనకి ఇంత టేస్ట్ కూడా మన ఇంట్లో వేసుకున్న హెల్తీగా అన్నీ మన ఇంట్లో చేసుకున్నట్టు ఉండదండి.
సో, ఇంత క్వాంటిటీ కూడా మీకు కొనాలంటే మీకు 10 రూపీస్‌కి ఎక్కడ రాదండి. మీరు కనీసం ఒక 50, 60 రూపీస్ పెట్టాలి. అదే 2 ప్యాకెట్స్ ఇవి తీసుకుంటే ఒక కనీసం ముగ్గురు, నలుగురు తినేయొచ్చండి హ్యాపీగా. సో, ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అదే కాకుండా కొత్తగా నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్టయితే వాళ్ళకి కూడా మన ఛానల్‌ని రిఫర్ చేయండి. సో, రిఫర్ చేసినట్టయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ఖచ్చితంగా చేస్తూ ఉంటానండి. నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. చూసారు కదండీ! గోల్డెన్ రెడ్ కలర్ వచ్చింది. గోల్డెన్ బ్రౌన్ కలర్. సో, ఈ షేడ్ వచ్చినప్పుడు మనం ఇలా తీసేసుకోవాలండి. సర్వింగ్‌కి తీసేసుకోవాలి. సో, దీంట్లో నేను ఫైనల్‌గా ఉప్పు, కారం వేసేసుకొని, మసాలా పౌడర్ వేసేసుకొని, కలిపేసుకొని, సో, దాంట్లో ఇలా ఉల్లిపాయలు గార్నిష్ చేసుకున్నానండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకొని